వస్తే ఈ నెల అది ఇంకోటి ఈవెన్ అక్కడ ఇల్లు మామూలుగా ఎదువరకు 5,000 అద్దె కూడా పల్లెటూళ్ళలో ఎవడిస్తాడు. అదే కదా, అదే అంటున్నాను. కాబట్టి ఇప్పటికే డెవలప్మెంట్ అయింది కదా, ఇంకా పెరిగినప్పుడు వాళ్ళకి గిరాకీ అయితే పెరుగుతుంది కదా ఆటోమేటిక్ గా. ఇప్పుడు తప్పని పరిస్థితి, ఇప్పుడు హైదరాబాద్ కి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా ఎలా అయితే ఫస్ట్ లో ఇబ్బంది పడ్డారో ఇప్పుడు అలవాటు పడుతున్నారు అక్కడ. ఇక్కడ ఇప్పుడు కాకపోతే ఏమవుతుంది, ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం అనుకోండి, మనం వెళ్ళాం అనుకోండి, హైదరాబాద్ మన 1,00,000 జీతం వస్తే 15,000 20,000 అద్దెకి వెళ్ళిపోద్ది. రేపు ఇక్కడ కూడా అంతే, మధ్యతరగతోడికి రూపాయి మిగలదు. అంటే గ్రామాలు అనేవి ఆటోమేటిక్ గా డెవలప్ అవ్వాల్సిందే తప్ప దీని వల్ల ప్రత్యేకంగా అయితే ఏం డెవలప్మెంట్ ఉండదు. దీని వల్ల ఇప్పటికే డెవలప్ అయినట్టు కదా, ఇదివరకు పక్కా పల్లెటూరు లెక్క చూసుకున్నప్పుడు ఏమీ ఉండదు. ఇప్పటికీ చాలా డెవలప్ అయినట్టు ఒక రకంగా. ఇంకా కావాల్సిందా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి, అది ఓకే, దాన్ని అడగడంలో తప్పు లేదు. అది నేను అనుకున్నట్టు 2028కి టోటల్ సిటీ క్లియర్ అయినప్పుడు అది అవుతుంది. అంటే ఈ లారీల ఫ్లోటింగ్ ఆగితే గానీ అక్కడ డెవలప్మెంట్ చేయడం కుదరదు, మిగతా ట్రాన్స్పోర్టేషన్ సెట్ చేస్తే గానీ. అది నాకు తెలిసి 2028 కూడా పూర్తవుతుందని నేను అనుకో. 2028కి మెయిన్ రోడ్లు పూర్తవుతాయి, అంతే. ఆ బిల్డింగ్లు పూర్తి చేయొచ్చు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లో చూసుకున్నప్పుడు గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ అవుతుంది, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పటికి అవుతుందని నేను అనుకోను. అది అయ్యాక అప్పుడు బిగిన్ చేయాలి. వీళ్ళు అప్పుడు ఉద్యమించాలి. ఉద్యమించి నీకు రేపు పొద్దున ఎలక్షన్లో మేము ఓటు వేయాలంటే నువ్వు మాకు సరిగ్గా చెయ్యని చెప్పాలి. రోడ్లు వేయకపోతే రేపు నీకు ఓట్లు వేయమని చెప్పాలి. చెప్పలేదా మళ్ళీ మేము వస్తేనే చేస్తామని వీళ్ళన్నా, లేదా మీరే రావాలి అనుకున్నా అది కాదనుకోండి సర్వనాశనం అయిపోతారు. మళ్ళీ ఒక 5 ఏళ్ల పాటు ఎటు కాకుండా పోతుంది, గొయ్యలు గోతుల్లో తిరగాలి. అంటే బాబు గారికి అలవాటే కదా ఎలక్షన్ స్టంట్, రేపొద్దున మేము ఇది చేయాలంటే మేము రావాలి. పోలవరానికి అదే వాడారు, అమరావతికి అదే వాడారు 19లో, కానీ అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు అయింది, రేపొద్దున